హాయ్ ఫ్రెండ్స్, 1893 సంవత్సరం జర్మనీలోని ఓ 12 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులను కోల్పోయాడు. వాళ్ళు వదిలిన కొంత డబ్బు అతనికి వారసత్వంగా లభించింది. కానీ అది కూడా అతను ప్రయాణం చేస్తూ ఉండగా దొంగతనానికి గురైంది. అన్నీ కోల్పోయినా అతని కలలు మాత్రం చావలేదు. అతని జీవితానికి ప్రేరణగా నిలిచిన ఒకే ఒక్క విషయం వాచ్లపై అతనికి ఉన్న అపారమైన అభిరుచి. ఈ అభిరుచే అతన్ని ప్రపంచంలోనే గొప్ప వాచ్ కంపెనీ స్థాపించడానికి ప్రేరేపించింది. తల్లిదండ్రుల మరణంతో హన్స్ విల్స్డార్ఫ్ అనే జర్మనీ బాలుడు అనాథయ్యాడు. భవిష్యత్తు అతనికి చీకటిగానే కనిపించింది. అతని బంధువులు తన తల్లిదండ్రుల వ్యాపారాన్ని అమ్మి అతన్ని ఓ బోర్డింగ్ స్కూల్కి పంపించారు. అక్కడ అతను స్విట్జర్లాండ్కి చెందిన ఓ బాలుడితో స్నేహం చేశాడు. ఆ స్నేహం స్విట్జర్లాండ్ వాచ్ల నైపుణ్యం గురించి అతనికి విపరీతమైన జ్ఞానాన్ని అందించింది. హన్స్ వాచ్ పరిశ్రమలో తన భవిష్యత్తు ఉందని గుర్తించాడు. 1900 సంవత్సరంలో 19 ఏళ్ల వయసులో జర్మనీని విడిచిపెట్టి స్విట్జర్లాండ్కు వెళ్ళిపోయాడు. అక్కడ కూనా కార్టెన్ అనే వాచ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతని పని ప్రతిరోజు 100 వాచీల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడం. ఈ పని అతనికి వాచీల తయారీపై ఆసక్తిని కలిగించింది. 1903లో లండన్కి వెళ్లి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రయాణంలో అతనికి అతని తల్లిదండ్రుల నుంచి వచ్చిన డబ్బు దొంగతనానికి గురైంది. ఇది అతనికి పెద్ద దెబ్బ. కానీ అతను ఎక్కడా కూడా తన ఆశని వదులుకోలేదు. లండన్లో మరో వాచ్ కంపెనీలో విక్రయాలు మార్కెటింగ్ విభాగంలో పనిచేయడం మొదలుపెట్టాడు. తరువాత 2 సంవత్సరాల్లో హన్స్ వాచ్ల తయారీ అమ్మకాల గురించి చాలా నేర్చుకున్నాడు. ముఖ్యంగా వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకున్నాడు. ఇది వాచ్ల పరిశ్రమకు మార్గనిర్దేశంగా మారింది. ఎక్కువగా వాచ్ కంపెనీలు తమ ఉత్పత్తులను చక్కగా అలంకరణగా చేయడంపై దృష్టి పెట్టేవి. కానీ వినియోగదారులకు సింపుల్, ఖచ్చితమైన, బలమైన, అందమైన వాచ్లు కావాలి. ఇది వాళ్ళ కోరిక. ఈ పరిస్థితిని మార్చడానికి 24 ఏళ్ల హన్స్ తన సొంత వాచీ తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దానికోసం నిర్ణయం తీసుకున్నాడు. కానీ అతనికి వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి లేదు. అందుకే తన మామను భాగస్వామిగా తీసుకుని పెట్టుబడి సేకరించాడు. ఈ నిర్ణయం 1905లో విల్స్డార్ఫ్ అండ్ డేవిస్ అనే కంపెనీ స్థాపనకు దారితీసింది. హ్యాన్స్ మొదటిగా పాకెట్ వాచీని తయారు చేయడం ప్రారంభించాడు. ప్రయాణికులు రైళ్లు, బస్సులు అందుకోవడానికి సమయాన్ని గమనించడం సులభం కావాలి కాబట్టి చిన్న సైజు వాచీలను తయారు చేశాడు. వీటికి తగ్గట్టుగా మంచి చర్మంతో కవర్లు తయారు చేశాడు. వీటికి మంచి లుక్ ఇచ్చాడు. ఈ వాచీలను పోర్ట్ఫోలియో పాకెట్ వాచ్ అని పిలిచేవారు. మొదటిసారి ఉత్పత్తి చేసినప్పటికీ ఇది చాలా విజయవంతమైంది. కానీ హ్యాండ్స్ పాకెట్ వాచీల్లోనే ఆగిపోలేదు. భవిష్యత్తులో చేతి వాచీలు పాకెట్ వాచీలను పూర్తిగా మారుస్తాయని ఆయన ఊహించాడు. అందుకే చేతి వాచీల తయారీపై దృష్టి పెట్టాడు. అయితే ఇక్కడ ఒక సమస్య గమనించాడు. అప్పట్లో ఎక్కువ మంది వాచీలనేవి మహిళల కోసం మాత్రమే అని భావించారు. 1906లో హ్యాండ్స్ బ్రిటన్లో పురుషులు, మహిళలు అందరూ బ్రేస్లైట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారని గమనించాడు. దీన్ని ఉపయోగించి హ్యాండ్స్ బంగారం, వెండితో తయారైన వాచీలు మార్కెట్లో విడుదల చేశాడు. వీటికి చర్మపు బెల్ట్లకు బదులుగా బంగారం, వెండి బెల్ట్లు ఉండేవి. ఇవి బ్రేస్లైట్లా కనిపించేవి చూడ్డానికి. అందుకే వాటిని బ్రేస్లైట్ వాచెస్ అని పిలిచారు. ఈ వ్యూహం అతనికి గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది. మార్కెట్లో ఉన్న అన్ని వాచీలు వారి తయారీదారుల పేర్లను బ్రాండ్ పేర్లుగా కలిగి ఉంటాయని గుర్తించాడు. అందుకే హ్యాండ్స్ తన వాచీలకు ప్రత్యేకమైన పేరు కావాలని కోరుకున్నాడు. అంతేకాకుండా అది వాచ్ డయల్పై సులభంగా సరిపోవాలి. అలాగే ఏ భాషలోనైనా సులభంగా పలకగలగాలి. అందుకే వివిధ అక్షరాలను కలిపి 100 కంటే ఎక్కువ పేర్లను రూపొందించాడు. చివరికి రోలెక్స్ అనే పేరును ఎంచుకున్నాడు. హ్యాన్స్ ఈ పేరును 1908లో ట్రేడ్ మార్క్గా నమోదు చేశాడు. రోలెక్స్ వాచీలు బాగా అమ్ముడయ్యేవి. వాటిని చాలా సరిదిద్దినప్పటికీ యాక్యురసీ సమస్యగా ఉండేది. చేతి వాచీల ఇంటర్నల్ పార్ట్స్ చాలా చిన్నవిగా ఉండడం వల్ల ఎవరూ కూడా సరిగ్గా పనిచేసే ఖచ్చితమైన యంత్రాన్ని రూపొందించలేకపోయారు. 1910 వరకు హన్స్ తన వాచీల కోసం స్విట్జర్లాండ్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకునేవాడు. లోపలుండే పార్ట్స్ అన్నమాట. కానీ తరువాత తానే తన కంపెనీలో స్వయంగా లోపలుండే మెషినరీని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను హీరోలజీ, వాచ్ల నిర్మాణ శాస్త్రం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత వాచ్ల తయారీ నిపుణులను కలుసుకుని వాచ్ల యంత్రాల విషయాల్లో నిపుణుడిగా మారాడు. తర్వాత అతను తన మొదటి రిస్ట్ వాచ్ మెషిన్ 15 లైన్ క్యాలిబర్ 200ని తయారు చేశాడు. దీన్ని స్విట్జర్లాండ్ అధికారిక క్రోనోమీటర్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కు సర్టిఫికేట్ కోసం పంపించాడు. ఆ సంస్థ ఆ యంత్రంపై కఠిన పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత అది ప్రపంచంలోనే మొదటి రిస్ట్ వాచ్ మెషిన్గా మారింది. హ్యాన్స్ ప్రపంచంలోనే మొదటి క్రోనోమీటర్ సర్టిఫికేట్ పొందిన వాచ్ల తయారీని కలిగి ఉన్నాడు. ఈ ఆవిష్కరణ రోలెక్స్ పేరును మార్మోగించింది ప్రపంచం అంతా. ఆయన వాచీలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి కావడం మొదలయ్యాయి. 1914 నాటికి హ్యాన్స్ తన వ్యాపారాన్ని విస్తరించి 60 మంది బృందంతో పనిచేశాడు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఆయన వ్యాపారానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం వాచ్లపై 33% పన్ను విధించింది. అయినా హ్యాండ్స్ తన పరిశ్రమలో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాడు. రోలెక్స్ సంస్థకు విదేశీ పోటీదారుల కంటే 33% ఓవర్ నైట్ ధర పెరిగింది. ఇది అమ్మకాలను తగ్గించేసింది. ఒక రకంగా కూల్చేసిందనే చెప్పాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి హ్యాండ్స్ తన కంపెనీని స్విట్జర్లాండ్కి మార్చాల్సి వచ్చింది. అప్పటి వరకు రోలెక్స్ అనేది కేవలం హన్స్ వాచీలకు బ్రాండ్ పేరు మాత్రమే.
స్విట్జర్లాండ్ చేరిన తర్వాత అతను కంపెనీ పేరు రోలెక్స్ వాచ్ కో .ltdగా మార్చి చాలా వ్యాపార కార్యకలాపాలను మొదలుపెట్టాడు. యుద్ధం కారణంగా లగ్జరియస్ వాచీల మార్కెట్ కూలిపోయింది. అయితే హెన్స్ ఒక ఆసక్తికరమైన ధోరణి గమనించాడు. యుద్ధంలో పాల్గొన్న సైనికులకు చేతి వాచీలకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. వాచీలు సైనికులకు చాలా అవసరం, ఎందుకంటే అవి టైంను ఖచ్చితంగా గమనించడానికి, ఫైరింగ్ మ్యాచింగ్ చేయడానికి, అలాగే సమయానికి టార్గెట్ చేరుకోవడానికి ఉపయోగపడతాయి. మొదట్లో సైనికులు సమయాన్ని చూడడానికి తుపాకీను కింద పెట్టి జాకెట్ తీసి పాకెట్ వాచ్ని చూడాల్సి వచ్చేది. అది కష్టంగా ఉండడంతో ఆర్మీ వాళ్ళు పాకెట్ వాచీలను రిస్ట్ వాచ్లుగా మార్చుకున్నారు. రోలెక్స్ ఆ అవసరాన్ని గమనించింది. ట్రెంచ్ వాచ్ అనే నూతన మోడల్ను తీసుకొచ్చింది. ఈ వాచ్ను గట్టిపాటి గ్లాస్తో తయారు చేశారు. చీకట్లో కూడా సమయం చూడడానికి రేడియంని ఉపయోగించారు. ఈ ట్రెంచ్ వాచ్లు సైనికులకు యుద్ధంలో ఉపయోగపడమే కాకుండా రోలెక్స్ వ్యాపారానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో వీటిని ధరించిన సైనికులు హీరోలుగా మారడంతో ప్రజలు కూడా పాకెట్ వాచ్లను వదిలేసి రిస్ట్ వాచ్లను పట్టుకున్నారు. ఈ విధంగా రిస్ట్ వాచ్లు పూర్తిగా పాకెట్ వాచ్లను కనుమరుగు చేశాయి. అయితే రిస్ట్ వాచ్ల్లో ఒక సమస్య ఉండేది. గతంలో డస్ట్, నీళ్లు చేరి టైం యాక్యురసీ తగ్గిపోయేది. దీన్ని పరిష్కరించేందుకు హన్స్ ఒక టైట్ వాచ్ కేస్ డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది వాచ్ను వేడి, డస్ట్, నీటి నుంచి రక్షించగలిగే విధంగా గొప్పగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ కాలంలో వాచ్లు స్నాప్ ఆన్ మెకానిజం ఉపయోగించి తయారు చేయబడ్డాయి. దీనివల్ల వాచ్ లోపలి భాగాలను ఒకదానిపై ఒకటి అమర్చుతారు, అచ్చం టిఫిన్ బాక్స్ లాగా. కానీ ఈ స్నాప్ ఆన్ మెకానిజం వల్ల కొన్ని గ్యాప్లు మిగిలిపోయేవి. దాంతో లోపలికి దుమ్ము, అలాగే నీళ్లు చేరిపోయేవి. ఇది గమనించిన రోలెక్స్ ఒక కొత్త వాచ్ని డిజైన్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి స్క్రూ ఆన్ మెకానిజం. ఈ డిజైన్ వాచ్ భాగాలను గట్టిగా అమర్చేలా చేసి గ్యాప్లను తగ్గించేందుకు రబ్బర్ రింగ్స్ను ఉపయోగించింది. దీంతో వాచ్ భాగాలు మరింత గట్టిగా, భద్రంగా నిగనిగలాడుతూ పనిచేయడం మొదలుపెట్టాయి. రోలెక్స్ ఓయస్టర్ అనే వాచ్ని 1926లో ప్రారంభించింది. ఈ వాచ్ విప్లవాత్మకమైనదిగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే ఇది ఒక సబ్మెరైన్ హ్యాచ్ని నిటారుగా ముద్రించబడింది. ఒక ఆస్టర్ లాగా ఈ వాచ్ నీటిలో పొడవుగా ఉండగలదు. ఏ లోపం లేకుండా దీనిలో టైం అచ్చంగా ప్రపంచంలో ప్రతి దానికి మ్యాచ్ చేయబడుతుంది. ఇది విప్లవాత్మకమైన వాచీగా మాత్రమే కాకుండా మార్కెటింగ్ కోసం కూడా విప్లవాత్మకంగా ఉండాలి. అందులో భాగంగా హన్స్ మెర్సిడెస్ గ్లిజర్ అనే స్విమ్మర్ గురించి తెలుసుకున్నాడు. ఆమె ఇంగ్లాండ్ ఛానల్ను దాటిన మొట్టమొదటి మహిళగా పేరు పొందారు. అయితే చాలామంది ఆమెను నమ్మలేదు. దీంతో తన ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు ఆమె మళ్ళీ ఆ ఇంగ్లీష్ ఛానల్ను స్విమ్ చేసుకుంటూ దాటాలని, అది కూడా మీడియా ముందు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే హన్స్ ఆమెను కలిసి రోలెక్స్ యొక్క మొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఆహ్వానించారు. వాచి నీటిలో ఎంత బలంగా పనిచేస్తుందో నిరూపించడానికి ఇది గొప్ప ప్రమోషన్గా నిలిచింది. రోలెక్స్ కంపెనీ మొదటి బ్రాండ్ అంబాసిడర్ మెర్సిడెస్ గ్లిడ్జ్ రోలెక్స్ ఓయస్టర్ వాచ్ వాటర్ ప్రూఫ్ అని నిరూపించడానికి ఈతకు వెళ్లారు. ఆమె వాచ్ను మెడలో గొలుసుగా వేసుకుని ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టారు. 10 గంటల పాటు ఈత కొట్టి 80% దూరం వెళ్లారు. కానీ చివరికి అలసిపోయి వెనక్కి వచ్చేశారు. తన ప్రయాణం విజయవంతం కాకపోయినా వాచ్ నీటిలో పూర్తిగా పనిచేసింది. దీంతో రోలెక్స్ ఓయస్టర్ వాచ్ ప్రపంచపు తొలి వాటర్ ప్రూఫ్ వాచ్గా అవతరించిందనమాట. ఆ సమయంలోనే రోలెక్స్ వ్యాపార ప్రకటనల్లో మెర్సిడెస్ను వాచ్తో చూపించారు. రోలెక్స్ వాచ్లను ప్రతి 2 రోజులకు ఒకసారి వాచ్ క్రౌన్ను తిప్పి మళ్లీ ఛార్జ్ చేయాల్సి వచ్చేది. అయితే రోలెక్స్ ఓయస్టర్ వాచ్లో క్రౌన్ తిప్పిన తరువాత సరిగ్గా మూసివేయకపోతే నీరు లోపలికి పోయి వాచ్ పాడే అవకాశం ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెన్స్ వాచ్ను స్వయంగా పనిచేసే విధంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెన్స్ ఏళ్ల తరబడి కృషి కూడా చేశారు. ఈ విధంగా వాచ్ ధరించడం ద్వారా చివరికి ఆయన పర్పెట్యువల్ రోటర్ అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇది ఒక అర్ధచంద్రాకారమైన రోటర్. ఇది వాచ్ లోపల 360 డిగ్రీలు తిరగగలిగేది. ఈ రోటర్ మల్టిపుల్ గేర్ల ద్వారా మెయిన్ స్ప్రింగ్కి కలిపి ఉండేది. వాచ్ ధరించినప్పుడు చేతి కదలికలతో రోటర్ తిరగబడుతుండేది. రోటర్ నుంచి గేర్ను ఉత్పత్తి చేసే శక్తిని మెయిన్ స్ప్రింగ్కి చేరవేసి ఛార్జ్ చేసేది. ఈ విధంగా వాచ్ ధరించడం ద్వారా దాన్ని ఛార్జ్ చేయడం సాధ్యమైంది. ఈ సాంకేతికత వల్ల వాచ్ నిరంతరం పనిచేసేలా రూపొందించబడింది. దీన్ని రోలెక్స్ ఓయస్టర్ పెర్పెట్యువల్ అని పిలిచేవారు. గతంలో చాలా మంది ఆటోమేటిక్ వాచ్లను తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ సాంకేతికతను విజయవంతంగా అమలు చేసిన మొదటి కంపెనీ రోలెక్స్. 1945లో ఈ రోలెక్స్ తమ 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో రోలెక్స్ డెజర్ట్ పేరుతో కొత్త వాచ్ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఆటోమేటిక్ వాచ్. ఇది తేదీని కూడా చూపిస్తుంది. అయితే ఒక సమస్య ఎదురైంది. కొందరు తేదీ చూపించే స్క్రీన్ చిన్నగా ఉందని ఫిర్యాదు చేశారు. హన్స్ ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఆలోచన మొదలుపెట్టాడు. ఒక రోజు అనుకోకుండా నీటి చుక్క అతని వాచ్పై పడింది. ఇది తేదీని పెద్దగా చూపించింది. దీని స్ఫూర్తితో అతను డేట్జెస్ వాచ్లకు 2.5 రెట్లు పెరిగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ను జోడించాడు. ఇది ఒక సరికొత్త ఆవిష్కరణగా మారి చూపించింది.
రోలెక్స్ వాచ్లు మరింత ప్రాచుర్యం పొందాయి. 1960లో రోలెక్స్ ప్రత్యేకమైన వాచ్ను విడుదల చేసింది. 1953లో మౌంటైనీర్స్ ఎక్స్ప్లోరర్స్ కోసం రోలెక్స్ ఎక్స్ప్లోరర్ని తీసుకొచ్చింది. ఇది బలంగా ఉండి సులభంగా రూపొందించబడింది. 1955లో పైలట్ల కోసం GMT మాస్టర్ను విడుదల చేసింది. ఇది తిప్పి చూడగల బేజెల్తో సమయాన్ని గమనించడానికి ఉపయోగపడుతుంది. ఇలా రోలెక్స్ తన పరంపరను కొనసాగిస్తూ వచ్చింది. 1960లో 79 సంవత్సరాల వయసులో హ్యాండ్స్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన నిర్మించిన రోలెక్స్ సామ్రాజ్యం, అలాగే చేతి గడియారాల బ్రాండ్ మాత్రం అలా చిరస్థాయిగా నిలిచిపోయి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.